నీకు ఎట్లా అనిపించిందమ్మా జగన్ ప్రభుత్వం ఎట్లా చేసింది? జగత్ ప్రయత్నం అంటే అమ్మఒడి పిల్లలకి ఇచ్చినాడు సార్. అమ్మఒడి దుడ్లు మరి 18,000 ఇచ్చినాడు. మాకు ఇంటికి ఇల్లుకి ఇచ్చినాడు. మరి స్కూల్ పిల్లలందరికీ ఇప్పుడు ఏం కావాలంటే అది అమ్మఒడి దుడ్లు ఇస్తున్నాడు కదా. ఇప్పుడు 18,000 ఇస్తామన్నాడు. వాళ్ళు అనాథ డబ్బులు ఇంట్లోకే లేపి ఇస్తున్నారు సార్. మరి గతంలో కూడా ఎట్లా చేసారు మరి గతంలో గతంలోనంటే ఇప్పుడు సత్య స్కూల్ తక్కువ వచ్చి 5 రోజులైనా 10 రోజులైనా తిప్పి తిప్పి ఎనికిపోయేది. ముసలి వాళ్ళంతా కూర్చొనేది సోలిపోయేది. 5 ఏళ్ళు తిరిగిన తర్వాత 5 దినాలకు రండి 10 దినాలకు రండి ఉంటే ఇస్తాము లేకుంటే లేదని చెప్తారు సార్. ఇప్పుడు మళ్ళీ టీడీపీ కూడా పథకాలు పెట్టారు కదా 6 గ్యారంటీలు 6 హామీలు అని చెప్పి. లేదు సార్ అట్లా అవన్నీ జరుగు సార్. ఊరికనే అట్లా ఒట్టి మాటలు మాట్లాడతారు అంతే. అవన్నీ జరుగు. మహిళలకి ఫ్రీ బస్ అంటుంది కదా, ఫ్రీ బస్ ఇస్తా. అవన్నీ జరిగేలే సార్. ఊరికనే సుళ్ళు చెప్తుంటారు వాళ్ళ. ఇప్పుడు నేను కలాలంటే నా ఇష్టం సరే నేను చెప్తానే కదా నేను కూడా గెలిచేది. ఇప్పుడు నేను చెప్పినట్లు ఆయన చెప్తాడు, ఆయన చెప్పినట్లు మేము చెప్పినాం. వీళ్ళు చెప్పి చేస్తున్నారు కాబట్టి వీళ్ళు అన్ని జరుగుతున్నాయి. వాడు ఇంకా ఏం చెప్పుకోకుండా ఆవిడ 10,000 ఇచ్చిండు సంఘానికి. అది అన్ని నెలకోసారి అట్లా 50 మందికి కానీ సంవత్సరానికి 10,000 ఒక ఊరికి ఇంత అని మనం బ్యాంకులకు పోయి డ్రా చేసుకొస్తుంటుంది. ఇప్పుడు ఏమి లే. ఇప్పుడు 4 లక్షల రుణమాఫీ అయింది సార్. ఇప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ అయింది. మన అకౌంట్లోకి వేసారు మనం డ్రా చేసుకుంటాం. ఈసారి ఏది ఉంటుంది అంటావు నీ అంచనాల మరి పైన? ఏంటి ఈసారి జగన్ సారే రావాలి సార్. అంటే ఎట్లుంది వైసీపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి 5 సంవత్సరాలు అవుతుంది, ఎట్లా చేసింది అంటావు? మంచి చేసిందా లేకపోతే? బాగా చేసినాడు. గత ప్రభుత్వాలకి దీనికి తేడా అంటే ఏం చెప్తారు? తేడా ఉందన్న. రైతు భరోసా వస్తుంది, అమ్మఒడి వస్తుంది, వైఎస్ఆర్ చేతి వస్తుంది. ప్రజలకు బాగా నీట్గా అందుతుండే. మరి అంతకుముందు ఈ పథకాలు లేవా? ఈ పథకాలు లేవు. మరి అంతకుముందు ఎట్లా ఉండేది మరి పరిస్థితి? అంత ముందుకు లేదు, ఏం లేదు, మామూలుగా ఉండేది. మరి ఇప్పుడు ఉషా శ్రీచరణ్ గారు ఎట్లా చేశారు మరి ఎమ్మెల్యే? చేసినారు. అంటే వచ్చేటోళ్ళ రెగ్యులర్ గా వచ్చేవారు. ఇప్పుడు ప్రజెంట్ ఇద్దరు కొత్త వాళ్ళే కదా, మరి సురేంద్ర బాబు గారు ఇటు రంగయ్య గారు, మరి ఇద్దరు పాత ముందే ఇంతకు ముందే ఎంపీ. మరి అంటే ఇద్దరిది ఎట్లా ఉంటుంది, పోటీ ఉంటుందా లేకపోతే? రంగయ్య భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు. ఎందుకంటే రంగయ్య గారు ఎందుకు? ప్రజల్లో మంచి వ్యక్తి, పేదలకు బాగా చూసుకుంటాడు అనే వ్యక్తి, మంచి వ్యక్తి. మరి పైన ఏది వస్తుంది అంటావు? జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఎందుకు జగన్? ఎందుకు జగన్ పథకాలు బలే పెట్టినాడు. మరి టీడీపీ వాళ్ళు కూడా ఇస్తా అంటారు కదా. అదే ఇందుకు ముందు రుణమాఫీ చేస్తామని చేసి రుణమాఫీ చేయలేదు. అదే నమ్మలేపని టీడీపీ మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అంతే. మరి అటు పక్కే 3 పార్టీలు ఉన్నాయి, మరి ఇటు పక్క ఒక పార్టీ, మరి 30 పార్టీలు వస్తేనే జగన్ సీఎం అయ్యేది. అంతేనా? అంతే. ఎట్లుంది మీకైతే రాజకీయం బాగా తెలుస్తుంది అయితే, విలేజ్ రాజకీయం ఎట్లుందంటావు? ప్రభుత్వ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది సార్. ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడాను నేరుగానే అందినాయి. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కనీసం అంటే 1,00,000 నుంచి 2 లక్షల వరకు కూడా వాళ్ళకి సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటికి నేరుగానే వాళ్ళ అకౌంట్లకి ఖాతాలకు పోయినది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ప్రభుత్వం వైపే మొగ్గు చూపుతారు, కానీ వేరే వైపు మాత్రం మొగ్గు చూపుతారు. సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ అంటే డెవలప్మెంట్ చేయలేదు అంటారు. మరి మీరేమంటారు? డెవలప్మెంట్ అంటే ఇంత డెవలప్మెంట్ కాదు సార్. ఒక ప్రతి పల్లెల్లోన సచివాలయము, హాస్పిటల్ను, రైతు భరోసా కేంద్రము, మరి ఇన్ని రకాలుగా మనం ఎంఆర్ ఆఫీస్కి పోకున్నట్టు మనకి ఇక్కడికేనే మనం అన్ని సర్టిఫికేట్స్ కావాలంటే మనం ఇక్కడ చేసుకుంటున్నాము. అన్నీ మనం పోవాలంటే రేపొద్దున ఎంఆర్ ఆఫీస్కిను మరి అనంతపురం ఆఫీస్కిను అట్లా పోల్సి ఉండే. అట్లా కాకున్నట్టు మనకి ఈడే సచివాలయంతోనే నేరుగానే మహాత్మా గాంధీ కళలు నెరవేర్చిన స్వరాజ్యము, ఆ స్వరాజ్యంలోనే మనకి ప్రతి ఒక్కరు కూడాను అన్ని కార్యక్రమాలు మనం మీడియా చేసుకుంటున్నాం. కాబట్టి ఇందుకిన్న సంక్షేమం ఇంకెక్కడ దొరుకుతుంది సార్? గత ప్రభుత్వాలు చూసారు కదా, మరి అప్పుడు ఎట్లుండే? మరి గత ప్రభుత్వాలు అంటే వాళ్ళ దళారుల వ్యవస్థ ఉండేది. మరి వాళ్ళు చెప్పిన వాళ్ళు మాత్రమే వాళ్ళకే పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఎవరైతే చనిపోతే వాళ్ళకే ఇస్తాండ్రు. ఇప్పుడు అట్లాంటి కాకున్నట్టు నేరుగానే ప్రతి ఒక్కరికి జగన్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అందించాలనేదే ధ్యేయము. మేము ఏ పార్టీ అనుకోకున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా మా గ్రామంలోన ప్రతి ఒక్కరికి కూడాను మేము అన్ని కార్యక్రమాలు వాళ్ళకి అందించినాము. అంటే కొన్ని రోడ్లు ఇంకా కొన్ని వేయాల్సి వస్తుంది. రంగయ్య గారికి ఇచ్చిరు కదా, మరి రంగయ్య గారి పరిస్థితి ఏంది, ఎట్లా ఉంటుంది? రంగయ్య సార్ అంటే ఆయన మంచి వ్యక్తి, మంచి స్వభావం ఉండేవాడు. ప్రతి పిల్లవాడి పైన కూడా మాట్లాడించే వ్యక్తి. అలాంటి వ్యక్తికి మేము ఈరోజు రుణపడి ఉంటాము. మేము ఖచ్చితంగా 100% ఆయన్ని గెలిపించడానికి మేమందరూ కూడాను సిద్ధంగానే ఉన్నాము. టీడీపీ నుంచి సురేంద్ర బాబు గారు అంటున్నారు, మరి ఆయన అంటే డబ్బున్న వ్యక్తి ఆయన, కానీ డబ్బు లేని వ్యక్తి. మంచి మాటలతోనే మేము ఓట్లు వేయించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ డబ్బు ఉంటే డబ్బుకి ఎవరు ఓట్లు వేసే వాళ్ళు ఎవరు కాదు.